గుండె నిండా గుడి గంటలు జూన్ 27 ఎపిసోడ్. కుట్రను ముందే కనిపెట్టిన సత్యం, సైగలతో వల్లాడించిన బాలు. ఇక అంతా ఫంక్షన్కి వచ్చేస్తారు. మీనా బాలుని పక్కకు తీసుకుని వెళ్ళి, ఇద్దరు ఫంక్షన్ పూర్తయ్యేసరికి రాత్రి అవుతుంది. అంతసేపు సైలెంట్గా ఉండండి, కార్ ఆపేస్తే ఇంజన్ సౌండ్ ఎలా అయిందో అలా ఉండాలన్నమాట అంటుంది మీనా. దాంతో సరే అలానే కానివ్వు అని బాలు అక్కడి నుంచి మౌనాన్ని వహిస్తాడు. మొత్తానికి సత్యం ఫ్యామిలీ వస్తారు. సురేంద్రను శృతి ప్రేమగా హత్తుకొని నాన్న అంటుంది. ఇన్నాళ్లకు గుర్తొచ్చానా అంటాడు సురేంద్ర. సారీ నాన్న అంటుంది శృతి ప్రేమగా. వెంటనే శోభన, మీ డాడీ మాటలు పట్టించుకోకమ్మా, వెళ్ళు రెడీ అవ్వు అంటుంది. దాంతో అంతా నమస్కారం పెడతారు. అప్పుడే సత్యం అని ఏకవచనంతో పిలుస్తాడు సురేంద్ర. వెంటనే శోభన సైగ చేయడంతో కాస్త తగ్గి నమస్కారం బావగారు అంటాడు. దాంతో సత్యం నమస్కారం పెట్టి అందరితో పాటు లోపలికి నడుస్తాడు. ఆ వెనుకే మీనా బాలు వస్తే శోభన రా మీనా అంటుంది ప్రేమను నటిస్తూ. వెంటనే బాలు మౌనంగా ఓ నమస్కారం పెట్టి లోపలికి నడుస్తాడు. ఇక లోపలికి వెళ్ళాక మన కోసం ముందు వరుసలో కుర్చీలు ఉన్నాయంట, మనం కూర్చుందాం పదండి అంటుంది మీనా బాలుతో. వెంటనే బాలు సైగలతోనే కాస్త ఎమోషనల్గా వద్దు ఇక్కడే కూర్చుందామని వెనుకవైపు సీట్స్ చూపిస్తాడు. ఎందుకు అంటుంది మీనా. నా తలరాత మీద నాకు నమ్మకం లేదు అంటాడు బాలు కాస్త ఎమోషనల్గా. అయ్యో మీరు కోపం తెచ్చుకోకండి, మౌనంగా ఉంటే సరిపోతుంది కదండి అంటుంది మీనా. అయినా బాలు వినడు, ఆ వెనక సీట్లో కూర్చుంటాడు. ఇంతలో రవి కామాక్షి వాళ్ళ దగ్గరికి వస్తారు. అన్నయ్య ఇక్కడ కూర్చున్నారేంటి, మన ఫ్యామిలీ అందరికీ ముందు సీట్స్ ఉన్నాయి పదండి అంటాడు రవి. వెంటనే బాలు పెద్ద దండం పెట్టి రాను అని సైగ చేస్తాడు. రవికి అర్థం కాదు. నాకు అర్థం కావడం లేదు అని రవి అనగానే మీనా చెప్పబోతుంటే నేను చెప్తా అంటూ కామాక్షి అందుకుంటుంది. ఏం లేదురా, ఈ బాలుగాడు ముందుకొస్తే ఎవరో ఒకరితో గొడవ పెట్టుకుంటాడని, పైగా మీ మామ సురేంద్ర బాగా తెలిసినోడు కదా, ఎక్కడ చితక్కొడతాడో అని మీనా గొడవలు వద్దు అని వాడి దగ్గర మాట తీసుకుంది. అది వీడి బెబ్బే మమ్మమ్మ సంగతి అంటుంది కామాక్షి. దాంతో రవి మాట్లాడకపోయినా కోపం వస్తే ఆపలేం కదా, దానికి ఏం చేస్తారు మరి అంటాడు అయోమయంగా. వెంటనే బాలు మీనా కామాక్షి ఆలోచనలో పడతారు. వెంటనే కామాక్షి కూల్గా, హే రే బాలు, నువ్వు భయపడకు. నువ్వు వాళ్ళ మీద చేయి చేసుకోకుండా ఉండాలంటే నా దగ్గర ఒక చిట్కా ఉంది. నీ కోపం రాగానే నేను బంగారం రేటు బాగా పెరిగిపోయింది అంటాను, అంటే నీ కోపం బాగా పెరిగిందని అర్థం. అప్పుడు నువ్వు బంగాళాదుంపల రేటు బాగా తగ్గింది అను. అలా అన్నావంటే నీ కోపం తగ్గుతుందని అర్థం అన్నమాట. ఇలాంటి ఐడియాలు నా దగ్గర చాలానే ఉన్నాయి, ఇవన్నీ వాడేసుకుందాం అంటుంది. సూపర్ ఐడియాలు అంటూ సైగలు చేస్తాడు బాలు. ఏంటో అని తల కొట్టుకొని వెళ్ళిపోతాడు రవి. ఇక సీన్ కట్ చేస్తే సత్యం రంగలు కలిసి ముందు వరుసలో కూర్చుంటారు. అయితే సురేంద్ర కావాలని ఒక స్నేహితుడిని పక్కకు పిలిచి, నేను చెప్పినట్లు చెయ్యి, ఏం కాదు నేను చూసుకుంటాను అంటాడు. సరే అని సత్యం రంగలు కూర్చొని పక్క సీట్లోనే కూర్చొని కావాలని సత్యాన్ని కాలితో తన్నేందుకు సురేంద్ర స్నేహితుడు కాలు మీద కాలు వేసుకుంటాడు. వెంటనే రంగాతో, సురేంద్ర మారలేదు రంగా అని నన్ను అవమానించాలని చూస్తున్నాడు. ఇది కానీ మన బాలు చూశాడనుకో పెద్ద గొడవ అవుతుంది. మనం కూడా వెనక్కి వెళ్ళి కూర్చుందాం పదా అని తెలివిగా ప్రవర్తిస్తాడు సత్యం. మరోవైపు రోహిణి తన తండ్రి డ్రామా గురించి విద్యతో కలిసి ప్లాన్ వేస్తుంది. బాలుని తాగించేస్తే ఈ ఫంక్షన్లో మా నాన్న సంగతి ఎవరు పట్టించుకోరు అని రోహిణి స్కెచ్ వేస్తుంది. మరోవైపు బాలుని తెలిసి ఆమె పలకరిస్తుంది. హాయ్ బాలు, ఇక్కడున్నావా, మీ అమ్మ వాళ్ళు ఎక్కడా అంటుంది. ముందు ఉన్నారని సైగ చేసి చెప్తాడు. ఆమె ఏం అడిగినా సైగే చేసి చెప్పడంతో ఆమె అలుగుతుంది. ఏంటి బాలు, మంచి మర్యాద లేకుండా ఇలా తయారయ్యావు, అమ్మ తరపు చుట్టాలంటే గౌరవం కూడా లేదా అంటూ తిట్టిపోసి వెళ్ళిపోతుంది ఆమె. పక్కనే ఉండి అంతా చూస్తున్న మీనకు బాగా నవ్వు వస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చాయండి మీకు అని నవ్వుతూనే కితకితలు పెడుతుంది. దాంతో తట్టుకోలేక గిల్లుతాడు బాలు మీనాని. దాంతో మీనా కూడా తిరిగి గట్టిగా గెలుతుంది. పాపం బాలు అమ్మ అని పెద్దగా అరవలేక ఆ నొప్పిని భరించలేక ఇబ్బంది పడుతూ మెలికలు తిరుగుతాడు. దాంతో మీనా బాలుతో సారీ మీరు పరీక్షలు పాస్ అయ్యారు, ఇలా ఉంటే చాలు, మనం వెళ్ళే వరకు ఇలానే ఉండండి చాలు అంటుంది మీనా నవ్వుతూ. మరిన్ని వివరాలు తర్వాయి భాగంలో చూద్దాం.